ఈరోజే నీకు కనిష్కకు పెళ్ళి అని బసవరాజు చెప్పటంతో వెంటనే సిద్ధు బసవరాజుని పక్కగా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నాన్న ఏం మాట్లాడుతున్నావు? కనిష్కని పెళ్లి చేసుకోవటం అంటూ జరగనే జరగదు అని సిద్ధు చెప్తాడు. ఏయ్ సిద్ధు ఏం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరికి నిశ్చితార్థం కూడా పూర్తి అయిపోయింది. కనిష్కని పెళ్లి చేసుకోవటం కుదరదని చెప్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు నువ్వు కనిష్క మెల్లో తాళి కట్టి తీరాల్సిందే అని బసవరాజు అంటే, అయ్యో నాన్న నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అందుకే నేను ఇలా చెప్తున్నాను అని సిద్ధు అంటాడు. అప్పుడే సిద్ధు వల్ల బామ్మ అమ్మ కూడా అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటాడు. రే నీకు పెళ్ళి అవటం ఏంటి అని బామ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును నేను ఆల్రెడీ తులసి మెల్లో తాళి కట్టాను. గుళ్ళో అమ్మవారి తాళి తీసుకొని నేనే తులసి మెల్లో తాళి కట్టాను. అందుకే మా పెళ్ళి పూర్తయిపోయింది. మీరు అవునన్నా కాదన్నా తులసినే నా భార్య కాబట్టి కనిష్కని పెళ్లి చేసుకోవటం కుదరదు. అందుకే నేను ఇలా చెప్తున్నాను అని సిద్ధు చెప్పటంతో బామ్మ సిద్ధు వాళ్ళమ్మ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. బసవరాజుకి ఆల్రెడీ విషయం తెలుసు కాబట్టి వీడిప్పుడు ఇలా చెప్పేశాడేంటి, ఇప్పుడు వీడిని ఏదో ఒకటి చేసి కనిష్క మెడలో తాళి కట్టేలా చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. రే ఏది ఏమైనా నువ్వు కనిష్కని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. నువ్వు తులసి మెడలో తాళి కట్టడం ఏంటి అని బసవరాజు కావాలనే బుకాయిస్తూ ఉంటాడు. అయ్యో నాన్న నేను చెప్తున్నది నిజం. నేను తులసి మెడలో తాళి కట్టాను. అవునన్నా కాదన్నా తులసినే ఈ జీవితానికి నా భార్య అని సిద్ధు తేల్చి చెప్పేస్తాడు. మరి సిద్ధుని ఎలా బ్లాక్మెయిల్ చేసి కనిష్క మెడలో తాళి కట్టడానికి ఇప్పుడు బసవరాజు ఒప్పిస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.